హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విమల వంగల వ్లాగ్స్. నేను మీ విమల. ఇక్కడైతే నేను మండే రోజు గ్రూప్స్ ఎగ్జామ్ ఉందని మా జోష్కి హాలిడే ఇస్తే కార్తీక మాసం ఎక్కడికి వెళ్ళలేదని మానసాదేవి టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. ఈ టెంపుల్ అయితే కరీంనగర్కి ఒక 40 కిలోమీటర్స్ అట్లా ఉంటుందండి. అయితే హైవే నుండి టోల్ గేట్ ఉంటుంది కరీంనగర్ నుండి హైదరాబాద్ రూట్లో. సో ఆ టోల్ గేట్ దగ్గర నుండి ఒక 10 కిలోమీటర్స్ కాసింపేట్ అనే ఊర్లో ఉంటుందన్నమాట. ఒక 10 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి. సో కాసింపేట్ అని మనము బేగంపేట్, ఇది మానసాదేవి టెంపుల్ కరీంనగర్ అని కొడితే వస్తుందండి మన గూగుల్లో. మ్యాప్ కరెక్ట్గానే చూపించింది. మేము కూడా హైవే నుండి మ్యాప్ చూసుకుంటూ వెళ్ళాము గూగుల్ మ్యాప్లో. మేము కూడా ఫస్ట్ టైం వెళ్ళడము. అయితే టెంపుల్లోకి వెళ్ళే ముందు మనకి ఇక్కడ కాళ్ళకి పసుపు రాసుకొని వెళ్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి అక్కడ మనకు ఒక మట్టి పాత్రలో పసుపు తడిపి పెట్టి ఉంచుతారనమాట. లోపలికి వెళ్ళే ప్రతి ఒక్క ఆడవాళ్ళు కాళ్ళకు పసుపు రాసుకొని వెళ్ళాలి. సో ఈ పద్ధతి అయితే పాటించి వెళ్ళాలన్నమాట. అక్కడ రాసి పెట్టి ఉంటారు కూడా. ఇట్లా కాళ్ళకు పసుపు రాసుకోవడం కూడా చాలా హెల్త్కి కూడా మంచిదండి. మనం ఎక్కడంటే అక్కడ బట్టలు ఉతుకుతుంటాం, మన కాళ్ళకు కొంచెం పగుళ్ళు చీలికలు అట్లా వస్తుంటాయి. సో యాంటీబయాటిక్ కూడా పనిచేస్తుంది. అందుకే పూర్వకాలం పెట్టినట్టున్నారు. కొన్ని పద్ధతులు వాళ్ళు ఏదో ఒక శాస్త్రీయంగానే పెట్టింటారు. సో ఇక్కడైతే కాళ్ళకు కంపల్సరీ పసుపు రాసుకొని లోపలికి రావాలి అని రాసి పెట్టినారనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ రాసి పెట్టారు. అయితే ఇక్కడ ఈ అమ్మవారి టెంపుల్ అనేది స్వయంభూ అమ్మవారు అనమాట. యాక్చువల్గా అమ్మవారు ఫస్ట్ ఈ మానసాదేవి టెంపుల్ అనేది ఫస్ట్ హరిద్వార్లోనే ఉందండి. తర్వాత భారతదేశంలో మానసాదేవి టెంపుల్ అనేది ఇది రెండవది మాత్రమే. సో టెంపుల్ పక్కనే ఇట్లా మామిడి తోట అయితే ఉంటుంది. సో లోపలికి ఫస్ట్ మనము శివుని దగ్గర ఎంటర్ అవుతామన్నమాట. ఇలాగా శివుని దగ్గర ఇలా చిన్న చిన్న 108 శివలింగాలు అయితే ప్రతిష్టాపన చేశారండి. మనం ఫస్ట్ ఎంటర్ అయితేనే ఇక్కడ చెంబులు ఉంటాయి, రాగి చెంబులు. ఆ రాగి చెంబుతో ఆ లోపల ఉన్న వాటర్ అవి రోజు పడతారనమాట. అవి మనము శివుని మీద అభిషేకం చేసుకుంటూ మొత్తం 108 శివలింగాలకు అభిషేకం చేయాలి. ఫస్ట్ ఎంటర్ అయితేనే ఫస్ట్ మనం ఇలా శివుని దర్శించుకుంటాము. ఈశాన్యంలో కట్టినారనమాట. ఇలాగా ఫస్ట్ ఇలా శివునికి అభిషేకం చేసుకుంటూ వెళ్ళాలి. 108 శివలింగాలు ఉంటాయి. సో మంచిగా ఈ అభిషేకం అయితే కార్తీక మాసంలో మంచిగా జరుగుతుందండి. ఫస్ట్ ఎంటర్ అయితేనే 108 శివలింగాలకి ఇలా అభిషేకం చేయాలి. అయితే ఈ ఊర్లో అమ్మవారు ఎలా వెలిసినారు అంటే, ఈ ఊరిలో మామూలుగా ఇప్పుడు ఊర్లో బొడ్డెమ్మలు ప్రతి ఒక్క చోట అట్లా ఉంటాయి కదా, అలా అవన్నీ కిందికి అంటే నీళ్ళు ఎక్కువ పారడం వల్ల అన్ని కిందికి వెళ్తే, అలాగే ఇక్కడ వీరభద్రస్వామి ఉన్నాడంట ఫస్ట్. సో వీరభద్రస్వామి కూడా కిందికి సైడ్ కొరగడం వల్ల ఇప్పుడు ఏదైనా గుడిలో మనం మళ్ళీ విగ్రహం కొంచెం కదిలినట్టయితే మళ్ళీ ప్రతిష్టాపన చేస్తాం కదా. సో అలా గుడిని వీరభద్రస్వామిని ప్రతిష్టాపన చేద్దామని సరి చేస్తుండగా అప్పుడు ఆ దేవుడిని ప్రతిష్టాపన చేసేటప్పుడు చెయ్యాలి అని తీస్తారు కదా, కొంచెం మళ్ళీ నీట్గా సెట్ చేయాలని. అప్పుడు మనకి మానసాదేవి, లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాలు అయితే దొరికినాయంట. తర్వాత అక్కడ దొరికిన ఆ మానసాదేవి విగ్రహము అంటే మానసాదేవి అమ్మవారేనా అని కనుక్కోనికి అందరినీ, శాస్త్రవేత్తలను అందరినీ, అయ్యగారులను అన్ని చాలా మందిని ఒక సంవత్సరం పాటు తిరిగి అన్నీ వెతికి కనుక్కున్నారంట అండి. సో లాస్ట్కు మానసాదేవి అమ్మవారే అని తెలిసిన తర్వాత అమ్మవారికి అయితే గుడి కట్టారంట. సో ఈ మానసాదేవి టెంపుల్ కట్టడానికి 9 నెలల ఒక్క రోజులో కట్టారంట అండి. కరెక్ట్గా 9 నెలలు ఒక్క రోజులో కట్టారంట. సో ఇక్కడ ఉన్న లక్ష్మీదేవి అమ్మవారిని అపురూప లక్ష్మీదేవి అని పిలుస్తారు. సో ఈ విగ్రహం అయితే అంటే వీరభద్రస్వామి దగ్గర ఈ విగ్రహం ఉండబట్టి మాత్రం 800 సంవత్సరాల నుండి ఉందంట. సో మనం ఎప్పుడైతే వీరభద్రస్వామి కోసము ఇలా మనం విగ్రహం సరి చేస్తున్నారు వాళ్ళు ఆ కాసింపేట అనే ఊర్లో, ఇప్పుడు ఊర్లో అన్నీ కొంచెం సైడ్కు వాటర్ ఎక్కువ, 1-2 సార్లు వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు ఏదైనా సైడ్కు విగ్రహం ఒరిగితే అలా సరి చేస్తుండగా దొరికినారు. అయితే ఈ అమ్మవారు అయితే స్వయంభూ అమ్మవారు. 800 సంవత్సరాల నుండి ఆ విగ్రహం అయితే అక్కడ ఉన్నట్టు అంటున్నారు. అయితే ఇక్కడ అమ్మవారి పక్కనే నవగ్రహాల గుడి కూడా ఉంటుంది. ఇదైతే మెయిన్ టెంపుల్ అండి. లోపలికి ఎంట్రీ అయ్యేటప్పుడు ఫస్ట్ మనం ఎంటర్ అయినాక ఇక్కడ ఈ అమ్మవారి
ఇది ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఈ అంటే అమ్మవారి ఎదురుగా చక్రం, శ్రీచక్రం ఉంటుంది కదా, అది నేను ఇలా అద్దం లోపల నుండి బ్యాక్ సైడ్ తీశాను. మనం ఇట్లా సైడ్కి దీంట్లో నుండి వెళ్ళాలి. ఈ స్టీల్వి మనకు దారి ఉంటుంది కదా. సో ఇక్కడైతే సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారు ఉంటారు. ఫస్ట్ మనం వాళ్ళని దర్శనం చేసుకోవాలి. అంతకంటే ముందు ఇక్కడ మనకి ఇక్కడ ఫస్ట్ విఘ్నేశ్వరుడు ఉంటాడండి. విఘ్నేశ్వరుడు తర్వాత ఈ సీతారాములు లక్ష్మణులు ఆంజనేయ స్వామి ఉంటారు ఇక్కడ. తర్వాత అమ్మవారైతే వస్తారండి. అమ్మవారు స్వయంభూ అన్నమాట. ఈ అమ్మవారు మానసాదేవి అమ్మవారు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను అక్కడ వీడియో తీయనియకపోతే కొంచెం జూమ్ చేసి తీశాను. సో ఇక్కడ అమ్మవారి దర్శనం అనమాట. ఇది మెయిన్ అమ్మవారి విగ్రహము, స్వయంభూ అమ్మవారు. అయితే మీరు 100 రూపీస్ టోకన్ తీసుకుంటే లోపలికి తీసుకెళ్ళి అర్చన చేపిస్తారండి. నేను అర్చన చేయొద్దని వెళ్ళలేదు. ఇక్కడ అమ్మవారి ఎదురుగా శ్రీచక్రం అనమాట. ఇది మెయిన్ ఎదురుగా ఉంటుంది. తర్వాత ఇక్కడ అపురూప లక్ష్మీదేవి అమ్మవారు. సో ఇది మెయిన్ టెంపుల్ అమ్మవారు. తర్వాత ఈ అమ్మవారి గుడిలో విశేషంగా ఏం పూజలు జరుగుతాయంటే నవగ్రహ కళ్యాణం జరుగుతుందంట అండి. ఫిబ్రవరిలో రథసప్తమి రోజు రాహుకేతు పూజలు, రథసప్తమి రోజు సూర్యుడు పుట్టినరోజు నవగ్రహ కళ్యాణం జరుగుతుంది. అలాగే రాహుకేతు పూజలు కూడా జరుగుతాయి. అయితే ఇక్కడ అమ్మవారికి విగ్రహాల దగ్గర ఒడిబియ్యం కూడా పోయొచ్చు. ఇప్పుడు కార్తీక మాసం కదా, సో ఇక్కడైతే ఒడిబియ్యం కూడా మనం ఆడ పక్కన ఉంటాయి, మనం పోసి రావచ్చు. నేను ఇవేమి జస్ట్ దర్శనానికి అమ్మవారి దర్శనం చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందని వెళ్ళాను. అంటే నేను పోయకూడదు, లేకపోతే పోసేదాన్ని. అయితే ఇక్కడ మనం మనకి ఏమైనా కోరికలు ఉంటే, ఎక్కువ ఏం విశేషంగా బాగా అత్యంత విశేషంగా జరిగేది ఏంటంటే సంతానం వాళ్ళకి బాగా సంతానం లేని వాళ్ళకి మాత్రం ఈ అమ్మవారి అనుగ్రహం వల్ల చాలా మందికి సంతానం అయితే కలుగుతుందంట అండి. ఎందుకంటే అమ్మవారి టెంపుల్ కూడా 9 నెలలు ఒక్క రోజులో అంటే కట్టడం జరిగింది. 24 నుండి 18 8 సంవత్సరాల నుండి పిల్లలు లేని వారికి కూడా సంతానం కలిగిందంట. సో ఇలా సంతానం కలగాలి అని అమ్మవారి దర్శనానికి వెళ్ళే వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు పంచమి తిథి నాడు వెళ్ళి అక్కడ అయ్యగారిని కలిసి 41 రోజుల దీక్ష అనేది తీసుకోవాలంట. సో ఆ తర్వాత ముడుపు కట్టిన తర్వాత సంతాన సాఫల్యం అయితే చాలా మందికి జరిగిందంట అండి. సో దీనికి ఎందుకు విశేషము అంటే 9 నెలల్లో కరెక్టు ఒక స్త్రీ గర్భం దాల్చినప్పుడు 9 నెలల్లో ఎలా పిల్లలు పుడతారో అలాగా అమ్మవారి కూడా 9 నెలల్లో గుడి అయితే కట్టడం జరిగింది. సో మనమైతే ఎవరైతే సంతానం కోసం తాపత్రయపడుతున్నారో వాళ్ళు ఈ గుడికి వెళ్ళి అమ్మవారిని ప్రేమతో ఆరాధిస్తే ఆ ముడుపు కట్టి 41 రోజుల దీక్ష అయితే ఇక్కడ అయ్యగారిస్తారంటే ఇక్కడైతే ముడుపులండి ఇవన్నీ. సో కట్టిన తర్వాత మనకి అయ్యగారు వాళ్ళు 41 రోజుల దీక్ష ఇస్తారంట. సో దానివల్ల అయితే చాలా మందికి సంతాన సాఫల్యం అయితే జరిగిందంటండి. అయితే ఇక్కడ వేరే వాళ్ళ పెళ్ళి జరిగింది. సో ఇక్కడైతే మళ్ళీ తర్వాత నేను మా పక్కింటి అక్క, మా జోషి మేమందరం వెళ్ళినామన్నమాట. అక్క అయితే దీపాలు పెడుతున్నారు. తర్వాత అయితే నేను ఒక చిన్న దీపం పెట్టినాను. సో ఇక్కడైతే మళ్ళీ ముందట ఫస్ట్ టెంపుల్ ఎంట్రన్స్లో కూడా ఆంజనేయ స్వామి గుడి ఉంటుందన్నమాట. ఆంజనేయ స్వామి ఏకశిలా విగ్రహం అంటే తెలుసు కదా, ఒకటే శిలతో మొత్తం విగ్రహాన్ని తయారు చేస్తారనమాట. ఇంకా వేరే ఏం వాడరు, ఒకటే రాయితో తయారు చేస్తారనమాట. సో ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ మధ్యాహ్నం అయితే అన్నదానం జరుగుతుందండి 12:30కి. సో ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.